ఇంగ్లాండ్ టూర్లో మొహమ్మద్ సిరాజ్లో విరాట్ కోహ్లీ ఎనర్జీని చూశారు అభిమానులు. అతడు తన దూకుడును ఈ సిరీస్ సందర్భంగా ఇంగ్లాండ్కు రుచి చూపించాడు. అయితే ఈ ఎనర్జీ వెనుక కారణం ఏంటని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సిరాజ్ తడుముకోకుండా విరాట్ కోహ్లీ నుంచే నేర్చుకున్నానని చెప్పాడు. ప్రత్యర్థులను మైదానంలో శత్రువులుగా, బయట స్నేహితులుగా చూడటం కూడా అతడి నుంచే అలవర్చుకున్నానని వివరించాడు. నా దూకుడు వల్లే నేను చక్కగా బౌలింగ్ చేయగలుగుతున్నా. ఒకవేళ నేను దూకుడును ప్రదర్శించలేకపోతే అనుకున్నట్లుగా బౌలింగ్ చేయలేను అని సిరాజ్ తెలిపాడు. అలాగే కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని అతడు వివరించాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో నేను విరాట్ కోహ్లీతో కలిసి ప్రయాణం చేశా. నాకు అతడితో మంచి అనుబంధం ఉంది. నిజానికి ఫాస్ట్ బౌలర్లు మైదానంలో దూకుడును చూపిస్తారు, కానీ విరాట్ కోహ్లీ వారికంటే కూడా ఎక్కువ దూకుడును ప్రదర్శిస్తాడు అని మహమ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. అయితే ఇంగ్లాండ్ టూర్లో సిరాజ్ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో మైదానంలో అనేక సార్లు దూకుడుగా ప్రవర్తించాడు. కొన్నిసార్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి కూడా హెచ్చరికలు అందుకున్నాడు. కానీ ఈ సిరీస్లో భారత జట్టు తరపున సిరాజ్ కీలకంగా వ్యవహరించాడు. టీమిండియా ఈ సిరీస్ను 2-2తో సమం చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. మొత్తంగా 23 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. అలాగే 2 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో అతడు ఏకంగా 185.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు.